హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రస్మలై కేక్ని ఈజీగా అండ్ అలాగే ఎలాంటి స్వీట్ లేకుండా డెకరేషన్ ఎలా చేసుకోవాలనేది అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాఫ్ కేజీలో నేను రస్మలై కేక్ని అయితే రెడీ చేయబోతున్నాను. ఇది ఎలాంటి ఆర్డర్ కేక్స్ కాదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ లొకాలిటీలో అంటే మారేనని చెప్పాను కదా, కర్ణాటక నుంచి వచ్చేసాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆర్డర్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. సో అందుకే నేనేం ఆలోచించానంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అట్లాగా నైబర్స్ అందరికీ కూడా టేస్ట్ చూపిద్దాం, సో దట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. హోప్ ఇది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను ఏమేమి చేస్తున్నాను ఆర్డర్స్ రావడానికి అనేది మీకు ముందున్నవి అంటే రాబోయే వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా నేను తీసుకున్న కేక్ని స్పంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకున్నా. అండ్ నేను వచ్చేసి ఇక్కడ షుగర్ సిరప్కి బదులుగా ప్లెయిన్ వాటర్ తీసుకొని దానిలో రస్మలై క్రష్ అనేది యూస్ చేశాను. ఇది వచ్చేసి బ్రాండ్ మాలాస్ కంపెనీ. అండ్ ఇట్లా యూస్ చేయడం వల్ల మనకి 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనకి షుగర్ సిరప్లో ఉండే షుగర్ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం కేక్ మొత్తం ఇదే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత నేను కేక్ క్రీమ్ అనేది అప్లై చేసుకున్న దానిపైన క్రష్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ క్రష్ అనేది యాడ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే సెకండ్ లేయర్ పెట్టిన తర్వాత ఆ లేయర్ అనేది మనకి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి, కొంచెం క్రీమ్ తీసుకొని సైడ్ వాల్స్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ మనకి ఆ వాల్స్ అనేవి స్టిక్ అయిపోయి మన కేక్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ముందుగా కొంచెం క్రీమ్ తీసుకొని ఇలా సైడ్ వాల్స్ అన్నీ మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నాకు రెగ్యులర్గా యూస్ చేసే వస్తువులు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే చాలా క్లమ్జీగా ప్లేసెస్ చూస్ చేసుకోవడానికి, వీడియో షూట్ చేయడానికి ఎక్కడ షూట్ చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించడానికి కొన్ని రోజులు పోయినాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ప్రాపర్ లైటింగ్ లేదు, ఎట్లా ఉంటుందో వీడియో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఓకే, కొన్ని రోజులు కంఫర్టబులే అంటే కనుక నేను ట్రై చేస్తాను వీడియోస్ వేయడానికి. లేదు అంటే మొత్తం ప్రాపర్ సెటప్ చేసేదాకా కొన్ని రోజులు అయితే పట్టేటట్టు ఉన్నాయి. అండ్ అలాగే వైఫై కనెక్షన్ కూడా లేదు ఫ్రెండ్స్. సో మొబైల్ డేటాతోనే నేను ఇప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా 3rd లేయర్ అయితే పెట్టేసుకున్నాను. దీన్ని కూడా యాజ్ యూజువల్గా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సిరప్తో మొత్తం సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో సోక్ చేస్తున్నాను కదా, కొంచెం టైం ఎక్కువే పట్టింది. మీరు ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ బ్రష్తో అప్లై చేయండి, అది మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మనం క్రీమ్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. అండ్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ లోకల్లో స్టార్ విప్ అనే కంపెనీ దొరికింది ఫ్రెండ్స్. కానీ స్టార్ విప్లోనే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది నార్మల్ క్వాలిటీ అనమాట. నార్మల్ది తీసుకొచ్చాను. నార్మల్ దానివల్ల నాకు టేస్ట్ పెద్ద బాగుంది అని ఏమీ అనిపించలేదు. సో మీలో ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్రీమియం క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నాకు అంత ఎక్కువ పెద్ద రిజల్ట్ అనిపించలేదు, ఎందుకంటే స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉంది. అండ్ అలాగే వెజిటేబుల్ ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా అనిపించింది నాకు. అండ్ అలాగే క్రీమ్ స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, అంటే పల్చగా ఉందన్నమాట, గట్టిగా లేకుండా. సో మీలో ఎవరైనా స్టార్ విప్ యూస్ చేసే వాళ్ళు ఉంటే ప్రీమియం క్వాలిటీ యూస్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎల్లో జెల్ కలర్ని క్రీమ్లో కొంచెం వేసుకొని లైట్ లెమన్ ఎల్లో వచ్చేటట్టు క్రీమ్ని అయితే మిక్స్ చేసుకొని దాన్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలి అంటే లేయర్స్ మొత్తంలో కూడా మీరు ఎల్లో కలర్నే ఫిల్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి స్పంజ్ నేను దాన్ని అవాయిడ్ చేసి క్రీమ్ని నార్మల్ వైట్ క్రీమ్తోనే నేను చేసుకున్నాను. అండ్ లైట్ కలర్లో తీసుకొని క్రీమ్లో కూడా ఎల్లో కలర్ లైట్గా, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో నేను కలర్ని మిక్స్ చేసుకొని క్రీమ్ని అప్లై చేస్తున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే క్రీమ్ మిక్స్ చేసిన తర్వాత మన క్రీమ్ అనేది పాడవకుండా ఉంటుంది మిగిలిపోయినా కూడా. అండ్ అలాగే వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట.
అండ్ ఇప్పుడు కేక్ కోమ్ తీసుకొని స్క్రాప్ అవుట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ అనేది అంతా పైకి వచ్చి జమ అవుతుంది. సో దాన్ని కూడా మీరు ప్యాలెట్ నైఫ్తో నీట్గా స్క్రేప్ అనేది చేసుకోండి. అండ్ బిగినర్స్కి చాలా ఈజీగా ఎట్లా చేయాలనేది టిప్స్ నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేస్తుంది 2D నోజల్ అనమాట. సో మీ దగ్గర 1M నోజల్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోండి. అండ్ మెయిన్లీ రస్మలాయికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్లో కూడా ఆల్మండ్ అండ్ అలాగే పిస్తా వచ్చేసి అన్సాల్టెడ్ తీసుకోవాలి. ఏది కూడా సాల్టెడ్ తీసుకోకూడదు. ఇది తీసుకొని మీరు గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని ఇట్లాగా సైడ్స్న డస్ట్ చేసుకోండి. కేక్ కోమ్తో స్క్రాప్ చేసిన తర్వాత డస్ట్ చేస్తే దీని లుక్కే ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 2D నోజల్తో నేనైతే ఇట్లా డిజైన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎలాంటి బిగినర్స్ అయినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇట్లాగా మొత్తం సర్కిల్లో నేను డిజైన్ వేసిన తర్వాత మధ్యలో కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి నేను వేసుకుంటాను. నార్మల్ కేక్ కలర్కి ఇప్పుడు నేను నోజల్ వర్క్ చేసే కలరు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నార్మల్ కేక్ మీద అప్లై చేసింది లైట్ కలర్ అయితే ఇది కొంచెం డార్క్ షేడ్ అనేది తీసుకున్నా. సో ఫైనల్లీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. టేస్ట్ వైజ్ అయితే మేము ఆల్రెడీ చూసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇది ఒకవేళ సేల్ చేయాలనుకుంటే మీరు 1/2 kg 600కి సేల్ చేయొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.